తిరుపతిలో నిర్వహించిన రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్ ఆసక్తికరంగా మారింది. సంస్థ సేవా కార్యక్రమాలపై వివరణ ఇచ్చిన నిర్వాహకుడు సాయిరూప్ ఇటీవల చర్చనీయాంశమైన 100 కోట్ల వ్యవహారంపై మాత్రం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. మరోవైపు 7 ఏళ్లుగా సేవ చేస్తున్న తన అభిమాన నటుడు ఎన్టీఆర్ నుంచి గుర్తింపు రాలేదంటూ భావోద్వేగానికి గురయ్యారు. అనుకున్నది అనుకున్నట్టుగా రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ తిరుపతిలో ప్రెస్ మీట్ నిర్వహించింది. కొనసాగినంతసేపు కూడా తాము ప్రారంభించిన ఎన్టీఆర్ సంస్థ ఏం చేయబోతుంది, గతంలో ఏం చేశాం, ఫ్యూచర్లో ఏం చేయబోతున్నాం అనేటువంటి మాటలు మాట్లాడారే కానీ 100 కోట్లు సమాజనకు ఎటువంటి సమాధానం లేదు. అభిమానాన్ని వృధా చేయకండి, 10 మందికి సహకరించండి అనే వ్యాఖ్యలతో తాను ఇన్స్పైర్ అయ్యారన్నారు. అదేవిధంగా రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్థాపించారు. అక్కడి నుంచి వెనుతిరగలేదు, తాను అనుకున్న లక్ష్యానికి అడుగులు వేశారు. ఇదే అక్కడ బీజమైంది. అదే తడువుగా సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. అతని మైండ్లో ఎన్టీఆర్ కాస్త దేవుడయ్యారు. అంతే, ఎన్టీఆర్ మీల్స్ ను ప్రారంభించారు. రెస్టారెంట్, హోటల్స్ లో వృధా అన్నాన్ని సేకరించి ఓ అట్టపెట్టెలో ఆ ఆహారాన్ని భద్రపరిచి ఆకలితో అలమటించే వాళ్లకు పంచిపెట్టారు. 7 సంవత్సరాలుగా చేస్తున్న తన సేవను ఇప్పటికీ తన అభిమాన హీరో ఎన్టీఆర్ గమనించలేదని కన్నీరు మున్నీరయ్యారు రా ఎన్టీఆర్ సంస్థ నిర్వాహకుడు సాయిరూప్. ఇంత చేసినా తనను దేవుడు కరుణ చూపలేదు. అదే అతని భయం, నిరుత్సాహం, నిస్సందేశం. సాక్షాత్తు ఎన్టీఆర్ దిగవచ్చినా తన సేవను ఆపను కంటిన్యూ చేస్తాను, ఎప్పటికైనా తన దేవుడు తనను కరుణిస్తాడనే నమ్మకం అతని ముందుకు నడిపిస్తోంది. ఇప్పటికే ఆ దేవుడు తనపై కరుణ చూపలేదన్నటువంటి భయం అతనిని వెంటాడుతూనే ఉంది. శ్రీవారి పాదాల చెంత పద్మావతి అమ్మవారి సమక్షంలో తాను ఏమి చెప్పదలుచుకున్నాడో సూటిగా చెప్పలేకపోయాడు. ఇది వాస్తవం. నిజంగా తాను సేవ చేయదలుచుకుంటే సేవ చేస్తూ ముందుకు సాగాలి. ఎప్పుడో ఒకప్పుడు, ఏదో ఒక సమయంలో, ఎక్కడో ఒక చోట అతను అనుకున్న దానికంటే ఎక్కువగా దేవుడు అతనిపై కరుణ చూపుతాడు అనేటువంటి విశ్వాసం అతనిలో దూరమైంది. దీనికి కారణం అతని 7 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఊళ్ళ కార్యక్రమంతో శ్రీవారి పాదాల చెంత ప్రారంభమైనటువంటి తన యజ్ఞం ముందుకు సాగాలని, ఎటువంటి ఆంక్షలు, అడ్డంకులు లేకుండా ఎదగాలని మెట్రో టీవీ ఆకాంక్షిస్తోంది.